యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును సమాప్తమైనందున యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నానని. ముందుగా నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్న దేవాది దేవునికి వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఆర్ గారికి నా వందనాలు. సంఘమంతటికి ఈ శుభ శుక్రవారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడమైన మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు. 5వ మాట ద్వారా మేము ఏ విషయాలు నేర్చుకోవాలో దానికి కావలసిన జ్ఞానాన్ని మా హృదయాల్లో ఉంచి మీ దాహాన్ని ఎలా తీర్చాలో ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 5వ మాట గురించి ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమపడుచు తలవంచి తన ఆత్మను అప్పగించుకోవడానికి కొద్దిసేపటికి ముందు 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అని పలుకుచున్నారు. ఈ మాటని శ్రమవాక్కు అనొచ్చు. చాలా భారంతో పలుకుచున్నారు, ఆయన చాలా బాధతో పలుకుచున్నారు. అందుకే ఈ వాక్కుని శ్రమవాక్కు అని అంటారు. యాక్చువల్గా యేసయ్య ఏమంటున్నారండి, సిలువ మీద వేలాడుతూ నాకు దాహం వేస్తుంది, నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. ఒకసారి బైబిల్ నుంచి మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం నుంచి మనం చూసుకున్నట్లయితే సృష్టికర్త ఆకాశాన్ని భూమిని సృజించిన ఆ దేవాది దేవుని కుమారుడు ఈ సిలువ మీద వేలాడుచు నాకు దాహం వేస్తుంది అంటున్నారు. అలాగే ఆయన ఆజ్ఞ ద్వారానే మహాసముద్రాలు కలిగాయి. జీవజల నదులను ఆయన ప్రవహింపచేశారు. జలపాతాలను ఆయన సృష్టించారు. అలాంటి ఆ గొప్ప దేవుని కుమారుడు సిలువ మీద వేలాడుచు నాకు దాహం వేస్తుంది అని అంటున్నారు. నోవాహు జలప్రళయంలో పర్వతాలు మునిగిపోయేంతగా వర్షాన్ని ఇచ్చి కంటిన్యూస్గా 40 దినాలు పగలనక రాత్రనక వర్షాన్ని కురిపిస్తూనే ఆ నీటి చేత ఆ ఓడ తేలియాడేటట్టు అంత వర్షాన్ని ఇచ్చిన ఆ యేసయ్య కుమారుడు ఈరోజు నాకు దాహం వేస్తుంది, దప్పికొనుచున్నాను అని సిలువ మీద పలుకుచున్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించి వాగ్దాన భూమికి నడిపించే సమయంలో ఇశ్రాయేలీలు మాకు దాహం వేస్తుంది అని సణుగుకుంటున్నప్పుడు ఆ దేవాది దేవుడు ఎక్కడి నుంచి నీళ్ళు ఇచ్చాడండి? బండని చీల్చి నీళ్ళు ఇచ్చాడు. బండని సైతం బండ నుండి కూడా నీళ్ళు ఇచ్చిన ఆ దేవుని కుమారుడికి ఈరోజు ఒక గ్లాసు నీళ్లు లేక సిలువ మీద నాకు దాహం వేస్తుంది అని అంటున్నారా? అలాగే బెర్షెబా అరణ్యంలో ఇష్మాయేలు, హాగరు కుమారుడైన ఇష్మాయేలు మరణావస్థలో, అంటే దాహం వేసి మరణావస్థలో ఉన్నప్పుడు హాగరికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ దేవా నా కుమారుడు మరణించేలా ఉన్నాడు అని ఆ దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడండి? దేవదూతను పంపించి హాగరు కనులు తెరిపించి అరణ్యంలో సైతము నీటి బుగ్గ ద్వారా మరణావస్థలో ఉన్న ఇష్మాయేలుని కాపాడాడు. ఆ మరణావస్థలో ఉన్న ఇష్మాయేలును కాపాడిన ఆ దేవుని కుమారుడు ఈరోజు అదే మరణావస్థలో సిలువ మీద ఉండి నాకు దాహం వేస్తుంది, నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. అలాగే ఫిలిస్తీన్లు యుద్ధ సమయంలో సంసోను గాడిద దవడ ఎముక ద్వారా 1000 మంది ఫిలిస్తీన్లను చంపిన తర్వాత దానికి ఏం పేరు పెట్టారండి? రామత్లేహి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అతనికి ఏమైంది? దాహం వేసి సంసోను ప్రార్థిస్తాడనమాట దేవుణ్ణి. ఏమని ప్రార్థిస్తాడు? దేవా నాకు దాహం వేస్తుంది, ఈ ఫిలిస్తీన్ల చేతిలో నేను చచ్చిపోతానేమో అని ప్రార్థించగానే దేవుడు ఏం చేశాడండి? గోతి నుంచి నీటిచ్చి దాహాన్ని తీర్చాడు. అంటే ఇలా అందరి దాహాలు తీర్చిన ఆ దేవాది దేవుడు తన కుమారుని దాహం తీర్చలేక ఆ యేసయ్య సిలువ మీద ఉండి నాకు దాహం వేస్తుంది అని అడుగుతున్నాడు. అలాగే కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే మీకు దప్పికొనుచున్నదా, నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను అని అంటున్నాడు. అలాంటి యేసయ్య ఈరోజు సిలువ మీద ఉండి నాకు దాహం వేస్తుంది అని అడుగుచున్నాడు. ఇదంతా మనం ఆలోచించుకున్నట్లయితే, అలాగే జీవజల నేనిచ్చు ఈ నీళ్లు త్రాగు ఎవరు దప్పికొనరు అన్న జీవజలాన్ని ఇచ్చిన యేసయ్య ఈరోజు దాహం వేస్తుంది అంటున్నారు. అంటే ఇంతమంది దాహాన్ని తీర్చిన యేసయ్యకి ఈరోజు నిజంగా దాహం వేసి
దాహం వేస్తుంది, నాకు దప్పిక అవుతుంది అని అడుగుచున్నాడా? ఒక గ్లాసు నీళ్లు సృష్టించుకోలేక, ఒక గ్లాసు నీళ్లు తన తండ్రి ఇవ్వలేక ఆయన నాకు దాహం వేస్తుంది అని అడుగుచున్నాడా? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే అసలు యేసయ్యకు ఎందుకు దాహం వేస్తుంది? నిజమే, ఆయన 6 గంటల నుంచి శిలువ మీద శ్రమను అనుభవిస్తూ ఫిజికల్గా తన రక్తాన్ని అంతా కార్చినప్పుడు ఆటోమేటిక్గా దాహం వేస్తుంది. కానీ ఎవరైనా అంతలా హింసిస్తుంటే ఎవరైనా ఏమడుగుతారండి? నన్ను కాపాడండి, ఇంకా ఈ బాధ నేను భరించలేను, నన్ను విడిపించండి, ఈ బాధ నుంచి నన్ను విడిపించండి, నన్ను వదిలేయండి అంటారు. కానీ నాకు దాహం వేస్తుంది, నాకు దాహాన్ని తీర్చండి అని ఎవరైనా అడుగుతారా? కానీ యేసయ్య ఎందు నిమిత్తం నాకు దాహం వేస్తుంది అని అడుగుచున్నాడు. ఒకసారి మనం వాక్యంలో చూసుకున్నట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అంటే ఆయన దాహం ఏమనిపిస్తుందండి? నశించిన ఆత్మలను రక్షించడానికి. జనరల్గా ఎవరు నశించిపోతారు? ఏదైనా నశించిందంటే పాడైపోతేనే కదా, ఒక పండు పాడైపోతేనే కదా అది నాశనం అయిపోతుంది. కానీ ఈ లోకంలో మనుషులుగా ఉన్న మనము పాపలుగా జీవిస్తున్నాం కాబట్టి మనం నశించిపోతున్నాం. ఆ నశించిపోతున్న మనల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చి తను తాను రిక్తునిగా చేసుకుని ఆ శిలువలో వేలాడుతూ దాహం అని అడుగుచున్నాడు. ఆయన దాహం మనం ఎలా తీర్చగలము? అసలు ఆయన దాహం ఎలా తీర్చగలము? అసలు ఈ సమాజంలో మనకి ఎన్ని దాహాలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని దాహాలు ఉన్నాయి, మనుషులుగా మనకెన్ని దాహాలు ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే సమాజంలో కొంతమందికి డబ్బు ఆశ ఉంటుంది, ధనదాహం ఉంటుంది. కొంతమందికి పదవి మీద ఆశ ఉంటుంది, ధనదాహం, పదవి దాహం, అధికార దాహం, కులదాహం, ఇలా చాలా రకాలైన దాహాలతో ఈ లోకంలో మనం పాపులుగానే జీవిస్తున్నాము. ఈ లోకానికే పరిమితమై జీవిస్తున్నాము. ఇలాంటి దాహాల మధ్యలో సిలువలో వేలాడుతున్న మన యేసయ్యకు ఎలాంటి దాహం ఉంది? ఎలాంటి దాహం ఉంది? నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే మనం నశించిపోకుండా మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి మనుష్య రూపంగా వచ్చి మన రక్షణ కొరకై ఆయన దాహం కలిగి జీవించారు. అలాగే ఒకసారి బైబిల్లో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. చదవండి. యేసు వారిని చూచి చదవండి. ఏమంటున్నాడండి? నా తండ్రి నాకు అప్పగించిన పనిని పూర్తి చేయటమే నాకు ఆకలిగా ఉంది, దాహమై ఉంది. అంటే ఏంటి? యేసు యొక్క దాహం ఏంటండి? ఇక్కడ యేసు శిలువపై నాకు దాహం వేస్తుందని ఎందుకు అంటున్నాడు? నశించిపోయిన మనల్ని వెతికి రక్షించడానికి దాహం అంటున్నాడు. తన తండ్రి ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించాడో ఆ పని పూర్తి చేసే వరకు తన దాహం తీరదని క్లియర్గా చెప్తున్నాడు. అసలు యేసు దాహం ఎలా మనం తీర్చగలం? అసలు యేసయ్య నా దాహం తీర్చమని ఏ విధంగా అడుగుచున్నాడు? ఎలా ఆయన దాహం మనం తీర్చగలము? ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే నన్ను రక్షకునిగా అంగీకరించి నా దాహాన్ని తీరుస్తారా అని అడుగుతున్నాడు ఆయన. అంతేగాని నాకు నీళ్ళు ఇవ్వండి అని అడగట్లేదు. నన్ను రక్షకునిగా మీరందరూ అంగీకరించి నా దాహాన్ని తీర్చగలరా అని మనల్ని అడుగుతున్నాడు, మనల్ని బతిమలాడుకుంటున్నాడు. నాతో సహవాసంతో ఉండి నా యందు ప్రార్థన చేస్తూ నా దాహాన్ని తీర్చగలరా అని అడుగుతున్నాడు. అలాగే నేను విరిచిన దేహాన్ని, కాచిన రక్తాన్ని సాదృశ్యంగా చేసుకుని రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటూ పరిశుద్ధంగా జీవించగలరా? అలా జీవించి నా దాహాన్ని తీర్చగలరా అని అడుగుతున్నాడు. వేకువజామునే నా సన్నిధిని మీరు వెతికి నా దాహాన్ని తీర్చగలరా అని అడుగుతున్నాడు. ఇలాగా ఆ దేవునితో ఉండి ఆ దేవుని ఆజ్ఞల్ని పాటించి ఆ దేవుడిలాగా పరిశుద్ధంగా జీవిస్తే నా దాహాన్ని జీవించి నా దాహాన్ని తీర్చండి అని యేసయ్య అడుగుతున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. అలాగే 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువు.
ఏమంటున్నాడండి యేసయ్య? నీతి కొరకు ఆకలి దప్పులు గల వాళ్ళు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన సహవాసం కలిగి అనునిత్యము ఆయన ప్రార్థిస్తూ ప్రార్థన యందు నిలకడగా ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి ఎలా అయితే అసలు ఒక మనిషి పరిశుద్ధంగా జీవించగలడా అన్న ప్రశ్నకి సమాధానంగా ఆయన 33.5 సంవత్సరాలు ఎలాంటి పాపము లేకుండా నీతిగా జీవించి మనకి మాదిరిగా చూపించిన ఆ యేసయ్యను మనం సొంత రక్షణగా అంగీకరించుకొని ఆయన ఎంతో వాక్యముతో స్థిరముగా నిలిచి ఆయన ఎందుకు అనునిత్యము ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధంగా జీవిస్తేనే కదండి ఆయన దాహం మనం తీర్చగలం. అంతేనా? మాకు కాకుండా ఆ రోజు యూదులు రోమియులు దాహం అనగానే ఏమిచ్చారండి? చేదు చిరకనిచ్చారు. చేదు చిరకనిచ్చారు అని వాళ్ళని ఏమనుకుంటున్నాం మనం? వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, వాళ్ళకి అసలు కనికరం లేదు, జాలి దయ అలాంటివి ఏమీ లేదు అని మనం వాళ్ళని తిట్టుకుంటున్నాం. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాము? అదే చేదు చిరుకను మనం ప్రతిరోజు ఇస్తున్నాము. ఎలా అంటే మన పాపాల ద్వారా. వాళ్ళైతే ఒకరోజే ఇచ్చి సరిపెట్టుకున్నారు. మనము దేవుడు ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధంగా ఉండి నా దాహాన్ని తీర్చండి అంటున్నాడు. నా ఎందు ప్రార్థనలో నిలవచ్చి నా దాహాన్ని తీర్చండి అంటున్నాడు. నా ఎందు సహవాసము కలిగి నా దాహాన్ని తీర్చండి అంటున్నాడు. నాతో పాలిభాగస్తులైన దాహాన్ని తీర్చండి అంటున్నాడు. కానీ ఇవన్నీ మనం ఫాలో అవుతున్నామా? ఉదయం లేచిన దగ్గర నుంచి మన మాటలో కానీ, తలంపులో కానీ, ఆలోచనలో కానీ, మన నిర్ణయాల్లో కానీ, మాటల్లో కానీ, నడతల్లో కానీ ఒక్కరోజైనా ఎలాంటి పాపము లేకుండా మాధుర్యాన్ని ఆయన నోటికి అందించి ఆయన దాహాన్ని తీర్చామా? ఒక్కరోజైనా మనం ఆలోచన చేసుకుందామండి. ఆయన ఏమడుగుతున్నాడు? నా దాహాన్ని తీర్చండి. ఎలా తీర్చమని అడుగుతున్నాడు? మీరు పరిశుద్ధంగా జీవించి నా దాహాన్ని తీర్చండి. అసలు పరిశుద్ధంగా ఎలా జీవించాలి అంటే ఆయన ఆల్రెడీ ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి మనకి మాదిరిని ఉంచి వెళ్ళారు. సో ఆయన ఒక్కరే కాదండి, బైబిల్లో మనకి ఎంతో మందిని ఎగ్జాంపుల్గా ఉంచారు. ఆయన అబ్రహాము విశ్వాసం ద్వారా ఆయన దాహాన్ని తీర్చారు. యోబు నీతిమంతుడిగా ఉండి ఆయన దాహాన్ని తీర్చారు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉండి ఆయన దాహాన్ని తీర్చారు. అంతెందుకు, ఆడవాళ్ళైన దెబోరా న్యాయాధిపతిగా ఉండి తన దాహాన్ని తీర్చింది. ఎస్తేరు రాజు ఆజ్ఞను మీరి తన ప్రజలందరినీ కాపాడుకుని తన దాహాన్ని తీర్చింది. అలాగే దానియేలు, సరే దానియేలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎప్పుడో 70 సంవత్సరాల ముందున్న వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడో 70 సంవత్సరాల ముందు చేశాడు. ఏం ఫాలో అవుతాంలే, దేవుడు అసలు ఏం చేస్తాడు అని వదిలేశాడండి? వదిలేయలేదు. ఎప్పుడైతే తన పితరులు చేసిన పాపాన్ని ఎత్తి పట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యేసయ్య దాహాన్ని తీర్చాడు. పాత నిబంధనే కాదండి, కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యులు ఆయనతో ఉండి ఆయన మాదిరిగా జీవించి ఆయన దాహాన్ని తీర్చారు. అంతెందుకు, సౌలు 25 సంవత్సరాలు ఎంత ధర్మశాస్త్రం చొప్పునే నేను నడుస్తాను అని ఎంతో మందిని హింసించి ఎంత భయంకరంగా జీవించిన సౌలు పౌలైన తర్వాత ఎలా జీవించాడు? తన శరీరంలో ముళ్ళున్నప్పటికీ ఆ ముళ్ళును బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ యేసయ్య దాహాన్ని తీర్చాడు. మరి మనం ఎలా ఉన్నాం ఈ రోజుల్లో? అసలు యేసయ్య దాహాన్ని తీరిస్తే మనకేంటి లాభం? మనం ఎప్పుడు మనుషులుగా లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటూ ఉంటాం. అసలు యేసయ్య దాహం తీర్చడం వల్ల మనకేంటి లాభం అంటే ఏమంటున్నాడు? నీతిమంతులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు హింసించబడివారు పరలోక రాజ్యము చేరుతారు. అంతే కదండి. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఒక సంవత్సరం అంతా చదివిన ఇంటర్మీడియట్ పిల్లలు అవనివ్వండి, 10th క్లాస్ పిల్లలు అవనివ్వండి, ఒక సంవత్సరం అంతా చదివిన తర్వాత దేనికోసం వాళ్ళు ఎదురు చూస్తారు? మంచి రిజల్ట్ కోసమే కదా. మనం ఈ లోకంలో జీవించి మరి దేనికోసం ఎదురు చూడాలి? పరలోక రాజ్యం కోసమే కదా మనం ఎదురు చూడాలి. ఎప్పుడు మనం పరలోక రాజ్యం చేరగలం? నీతిగా ఉంటేనే కదా. అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటో కూడా ఒకసారి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఎప్పుడు నీతి కలుగుతుందండి? ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తే మనకి నీతి కలుగుతుంది. అంటే ఆయన మనకి ఏదైతే ఆజ్ఞల్ని ఇచ్చారో ఆ ఆజ్ఞల్ని ఫాలో అవ్వటం వల్ల మనం ఎలా ఉంటాము? నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తాము. ఎలాంటి ఆశకి మనకి లోబడకుండా దేవుడు ఎంతవరకు మనకి ఇచ్చాడో అంతవరకు మనం అనుభవిస్తూ
తృప్తిగా జీవిస్తాము, అంతే కదండి. అప్పుడే కదా మనం నీతిమంతులుగా జీవించగలం. నీతిమంతులుగా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోక రాజ్యానికి వెళ్తాము. ఇప్పుడు చూడండి, యేసయ్య దాహం తీర్చాలి అంటే ఆయన రక్షకునిగా అంగీకరించాలి. రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఆయన ఆజ్ఞల్ని పాటించడం వల్ల మనం నీతిమంతులుగా అవుతాము. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా అవుతామో మనం ఎక్కడికి వెళ్తాము? పరలోక రాజ్యానికి వెళ్తాము. అయితే బైబిల్లో నీతిమంతులుగా ఎంచబడిన వారు ఎవరున్నారు? జకర్యా, ఎలిజబెత్ గుర్తున్నారా? జకర్యా, ఎలిజబెత్. వాళ్ళు ఏమంటాడు దేవుడు? ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఎలా ఉన్నారండి? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎవరెవరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారండి? జకర్యా, ఎలిజబెత్. వాళ్ళిద్దరైనా యోబు నీతిమంతుడుగా అనిపించలేదా దేవునికి? ఇలా చాలా మంది, ఇంతకుముందు చెప్పినట్టు చాలా మందిని దేవుడు మన కోసం ఎగ్జాంపుల్గా, మాదిరిగా ఉంచాడు. కానీ వాళ్ళందరినీ వదిలేసి దేవుడు మన కోసం ఈరోజు సిలువలో నేను దప్పికొంచున్నాను, మీరు నన్ను అంగీకరించండి, మీరు నా కోసం మారు మనసు పొందండి, నాతో పాలిభాగస్తులు అవ్వండి అని మనల్ని బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. అవునా? ఒకవేళ మనం ఆయన దాహం తీరిస్తే మనం ఏమవుతాము? నీతిమంతులుగా ఎంచబడతాము, పరలోక రాజ్యానికి చేరుతాము. అదే ఆయన దాహం తీర్చకపోతే మనం ఏమవుతాము? అది కూడా ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. ఆయన దాహం తీర్చకపోతే లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఎవరండి? ధనవంతుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడండి? ధనవంతుడు ఈ లోకంలో ఎలా జీవించాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నేను ఆ దేవుని దాహం తీర్చక్కర్లేదు, నా దాహం నేను తీర్చుకుని సంతోషంగా నేను ఈ లోకంలో బ్రతికితే చాలు అన్నట్టు బ్రతికాడు. అలా బ్రతకటం వలన ఈరోజు ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉండి ఏమని ప్రార్థిస్తున్నాడు? నాతో ఉన్న లాజర్ని ఒక్కసారైనా నా దగ్గరికి పంపించి నా దాహాన్ని తీర్చొని బ్రతిమాలుకుంటున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వదిలేసుకున్న తర్వాత మనం ఎంత బ్రతిమిలాడినా అసలే మన యేసయ్యకి చాలా జాలి, చాలా కనికరం. అందుకే ఎన్ని సంవత్సరాల బట్టి మన ఎంట జాలి పడుతూనే ఉన్నాడు. మనం ఎంత హీనమైన స్థితిలో బ్రతుకుచున్నా, ఎంత భయంకరమైన బ్రతుకులు బ్రతుకుచున్నా, ఎంత పాపంలో బ్రతుకుచున్నా, మనకి ఎలాంటి శిక్ష రావట్లేదు అనుకుని పదే పదే పాపంతో జీవిస్తున్నా కానీ మన మీద ఇంకా జాలి పడుతున్నాడు, మన మీద ఇంకా కనికరం చూపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన అవకాశం తీరిపోయిన తర్వాత మనం ఎలా ఉంటామండి? ఒకవేళ ఆయన దాహాన్ని కనుక మనం తీర్చకపోయినట్లయితే ఎలా మనం ఉంటాము? ధనవంతుడిలాగా మనం ఉంటాము. అవునా? అందుకే మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం ఎలా ఉందాం? మన యేసయ్య దాహం తీర్చి నీతిమంతులుగా మనం ఉండి యేసయ్య దాహం తీర్చి పరలోక రాజ్యానికి మనం వెళ్దామా? లేదంటే ధనవంతుడిగా ఈ లోకంలో సుఖించి నా దాహాన్ని నేను తీర్చుకుని నేను మంచిగా బతుకుతాను అనుకుని ఈ లోకమంతా చక్కగా మంచిగా అంత పాపంలో జీవించేసి నరకానికి వెళ్ళి అప్పుడు యేసయ్యను బ్రతిమాలుకున్న తర్వాత ఉపయోగం ఏమైనా ఉంటుందా? మనం ఎలా జీవించాలో మనకి తెలుసు. ధనవంతుడిగా జీవించాలా, లేదు అంటే నీతిగా జకర్యా, ఎలిజబెత్ లాగా నీతిగా జీవించాలా, యోబులా నీతిగా జీవించాలా, అబ్రహాంలా విశ్వాసంతో జీవించాలా, మోషేలా నీతిమంతుడిగా జీవించాలా? వీళ్ళందరినీ మనకి మాదిరిగా ఉంచి ఆ యేసయ్య మన కొరకు ఈరోజు సిలువలో శ్రమ పడుచు మన కోసం అడుగుతున్నాడు. నాకు దాహం వేస్తుంది, నా దాహాన్ని మీరు తీరుస్తారా? నాకు దప్పిక అవుతుంది, నాకు ఒక గ్లాసు నీళ్లు కాదు కావాల్సింది, మీ రక్షణ నాకు కావాలి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, నా ఎందు మీరు చూస్తే, నా వైపు మీరు చూస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు నా దాహం తీర్చడం కాదు, నేనే మీ దాహం తీరుస్తాను అని అంటున్నాడు కదండి. మనం ఎలా ఉండాలో మనమే ఒకసారి డిసైడ్ చేసుకుందాం. ఒక చిన్న కథ ద్వారా నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడు. అతను ఏం చేస్తాడంటే బాతులను పెంచుకుంటాడు. రకరకాల బాతులను తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటాడు అనమాట. ఆ రంగురంగుల బాతులను తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటాడు. ఆ బాతులకి చక్కగా ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అతనికి ఒక చిన్న పక్షి కనిపిస్తుంది. ఆ పక్షిని చూసి అయ్యో పక్షి పిల్ల పడిపోయింది, దీన్ని కూడా మనం పెంచుకుందామని దాన్ని కూడా తీసుకొచ్చి ఆ బాతులతో పాటు పెంచుతూ ఉంటాడు. ఆ పక్షి పిల్ల ఎలా పెరుగుతుందండి? సేమ్ బాతులాగా పెరుగుతుంది, బాతులాగానే నడుస్తుంది, బాతులాగానే అరుస్తుంది, బాతులాగా ఉండదు అది. అయితే అలా ఉంటున్న రోజుల్లో ఒకరోజు అతని ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తాడు.
ఆ ఫ్రెండ్ వచ్చి ఆ బాతులను చూసినప్పుడు ఆ బాతులు భలే ఉన్నాయి అనుకుంటాడు. ఆ బాతుల మధ్యలో అతనికి ఏం కనిపించిందంటే పక్షి కనిపిస్తుంది. ఓకే, ఆ పక్షిని చూసి అదే ఇది బాతు కాదు పక్షి కదా అంటాడు. ఈలోపు యజమాని అంటాడు, అది పక్షి అని ఎవరు చెప్పారు? బాతు, నేనే దాన్ని బాతుని చేశాను అంటాడు. నువ్వు బాతుని చేయడం ఏంటి? అది పక్షి కదా, పక్షి అయితే నువ్వు బాతుని ఎలా చెప్తున్నావు అంటే, కాదురా అది బాతే, నేనే దాన్ని బాతుని చేశానని అంటాడు. అదేలాగా అది పక్షి కదంటే, అవసరమైతే నువ్వు నిరూపించుకో, అది పక్షి నువ్వు నిరూపించు అని ఛాలెంజ్ చేస్తాడనమాట. అయితే ఆ స్నేహితుడు ఏంటంటే ఎలా అయినా ఇది పక్షి నిరూపించాలనుకుని ఏం చేస్తాడంటే పక్షిని తీసుకుని దాని కాళ్ళు కొంచెం చాపి రెక్కలు చాపేసి పైకి ఎగరేస్తాడు. అది ఎగరలేక మళ్ళీ కిందకే వచ్చి బసేం బాతులాగానే నడుస్తుంది. అయినప్పటికీ ఇంకా తన ప్రయత్నం మానుకోకుండా ఏం చేస్తాడంటే ఒక చిన్న బుట్ట మీదకి ఎక్కి ఇంకొంచెం రెక్కలు చాపి ఇంకొంచెం కాళ్ళు చాపి ఇంకొంచెం పైకి ఎగరేస్తాడు. అది పైకి ఎగిరే టైంలో యజమాని ఏం చేస్తాడంటే ఆ పక్షి కిందికి రావడానికి గింజలు చల్లుతాడు. ఆ గింజలు చూడగానే ఏమవుతుంది? ఆ పక్షి మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అతనేమో ఎగరేయటం, ఇతనేమో గింజలు చల్లడం, ఆ పక్షి ఆ గింజలకు ఆశపడి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇలా కాదు, ఎలా అయినా కానీ ఈ పక్షిని పైకి ఎగరేయాలి అనుకుని అతని స్నేహితుడు ఏం చేస్తాడంటే ఇంకొంచెం ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ పక్షి కన్నులు తెరిచి ఆ ఉదయించే సూర్యుడి వైపు చూపిస్తాడు. ఆ ఉదయించే సూర్యుడి వైపు చూపించి అప్పుడు ఎగరేస్తాడనమాట. ఎప్పుడైతే ఆ పక్షి ఉదయించే సూర్యుడి వైపు చూచిందో, ఓహో ఇది నా చోటు, నేను ఎగరాలి అనుకుని తన రెక్కలు చాపుకొని మేఘాలను చీల్చుకుంటూ పైకి ఎగురుతూ ఉంటుంది. అలా పైకి ఎగిరే పక్షి ఏంటంటే పక్షి రాజే కదా, గ్రద్దే కదా. అయితే అప్పుడు ఈ యజమాని అంటాడనమాట, ఎలా దాన్ని ఎగరేసావు, ఏం చేసావు అంటే, నేనేం చేయలేదు, దానికి దాని ఉనికిని చూపించాను అంటాడు. దాని ఉనికి అంటే ఏంటండి? ఉదయించే సూర్యుడు. ఇది నేను చెప్పిన స్టోరీ కాదండి, మనం ఒకసారి బైబిల్లోనే చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. అలా ఎగురుతారండి, పక్షి వలె రెక్కలు చాపుకుని పైకి ఎగురుతారు. ఎప్పుడు? ఉదయించి నీతి సూర్యుడిని చూసినప్పుడు. అవునా? అలాగే ఈ సాతాను గింజలు అనే రూపంలో ఆనాడు అవ్వ ఆదాముకి ఒక పండు ఇచ్చింది. అవునా? అలా పాపంలో పడ్డాం మనం. దేవుడు మనల్ని ఎలా సృజించాడు? స్వతంత్రులుగా సృజించాడు, పరిశుద్ధులుగా సృజించాడు. ఎప్పుడైతే మనం నీతి సూర్యుడి వైపు చూడకుండా ఎప్పుడైతే సాతాను వైపు చూసామో ఆ గింజలకి ఆశపడ్డాం. ఆ గింజలంటే ఈ లోక ఆశలు. ఈ లోక ఆశల్లో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని వైపు చూడటం మానేస్తాము, దేవుని వైపు ఎగరడం మానేస్తాము. దేవుడు మనకి పెద్దగా ఇస్తా అంటున్నాడు, కానీ మనం కిందే ఉంటున్నాం. దేవుడు ఆకాశానికి ఎగరమంటున్నాడు, కానీ మనం బాతులాగా కిందే నడుస్తున్నాం. బాతులు వేసే గింజల్లాగా మనం ఈ లోక ఆశలకి ఆశపడి జీవిస్తున్నాం. బట్ అన్నిటినీ వదిలేసుకుని ఎప్పుడైతే మనం ఆ నీతి సూర్యుడి వైపు చూస్తామో మనం ఎలా ఉంటాము? మన రెక్కలు చాపుకొని పైకి ఎగురుతాము. మన రెక్కలకి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. మనం ఎలా ఉంటాము? సొమ్మసిల్లగా అలసిపోక ఉంటాము. అదే కదా దేవుడు అడుగుచున్నాడు, దాహాన్ని తీర్చండి. ఎలా తీర్చాలి? ఆ నీతి సూర్యుడి వైపు చూసి మనం ఆయన వైపు ఎగిరితే ఆయన దాహం మనం తీర్చినట్లే కదండి. అలాగా ఆయన దాహం తీర్చడానికి మనకి ఆరోగ్యం కావాలి. ఎప్పుడు మనకి ఆరోగ్యం దొరుకుతుంది? వేకువజామునే దావీదు ఏమంటున్నాడండి? వేకువజామునే దేవా నీ సన్నిధిని నేను వెతుకుదును అని అడుగుతున్నాడు. దేవా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారో అని అడుగుచున్నాడు. అవునా? దావీదులాగా ఒక్కసారి మనం కూడా ఆ నీతి సూర్యుడి వైపు మనం చూస్తే ఆ దేవాది దేవుడు మనకి ఏమిస్తాడు? మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనకి ఏం కావాలో ఆ దాహాలన్నీ దేవుడు మనకి తీరుస్తాడు. అవునా? అలాగే పరలోక రాజ్యాన్ని మనకి నిత్య వారసంగా ఇస్తాడు, దాసులుగా కాదు. ఎలా అంటున్నాడు? వారసులుగా ప్రకటిస్తా అంటున్నాడు. అవునా? ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా వెళ్ళాలి అంటే ఆ దేవుని దాహం తీర్చాలి. ఎలా తీర్చాలో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అలా తీర్చడానికి కావాల్సిన కృప మన దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. ప్రైజ్.